హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుండి 10,000 అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025న ప్రారంభించబడుతుంది. 10,000 కనీస నెలవారీ పెన్షన్ హామీ ఇవ్వబడింది మరియు ప్రభుత్వ సహకారం 18.5% పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025న ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 10,000 కనీస నెలవారీ పెన్షన్కు హామీ ఇస్తుంది. ఇది సేవ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇది అనూహ్య ఆదాయం గురించిన ఆందోళనలను పరిష్కరిస్తుంది. కనీసం 25 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారి చివరి ప్రాథమిక జీతంలో 50% పెన్షన్గా పొందుతారు. అదే సమయంలో 10 మరియు 25 సంవత్సరాల మధ్య ఉన్నవారు దామాషా మొత్తాన్ని అందుకుంటారు. ఈ ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం ప్రభుత్వ భాగస్వామ్యం పెరగటం. ఉద్యోగులు తమ మూల జీతం మరియు కరువు భత్యంలో 10% సహకారాన్ని కొనసాగిస్తారు. అదే సమయంలో ప్రభుత్వ వాటా 14% నుండి 18.5% పెరుగుతుంది. స్థిరమైన పెన్షన్ పంపిణీలను నిర్ధారించడానికి అదనంగా 8.5% ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక పూల్డ్ నిధిని సృష్టించబడుతుంది. ఈ కొలత ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడంతో ఆర్థిక భద్రతను సమతుల్యం చేస్తుంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద పదవీ విరమణ చేసిన మాజీ పెన్షనర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇది కొత్త వ్యవస్థ కింద వారికి ప్రయోజనాలు అందేలా చేస్తుంది. ఈ మార్పు మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి ఎక్కువ స్థిరత్వం మరియు రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6,250 కోట్లు కేటాయించింది. పన్ను నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి పెన్షన్లు పర్యవేక్షించబడతాయి. ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది. పదవీ విరమణ చేసిన వారు పాన్ వివరాలు లేదా భర్తీ ఫారంలను సమర్పించాల్సి రావచ్చు. ఆర్థిక రికార్డులను తాజాగా ఉంచడం వల్ల పదవీ విరమణ ప్రక్రియ సుజావుగా సాగుతుంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కొత్త పెన్షన్ పథకం ఒక ప్రధాన అడుగు. హామీ ఇవ్వబడిన నెలవారీ ఆదాయం మరియు పెరిగిన ప్రభుత్వ మద్దతుతో ఈ పథకం స్థిరమైన మరియు ఊహించదగిన పదవీ విరమణను అందిస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా వేలాది మందికి ప్రయోజనం కలుగుతుంది.